నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, హనుమాన్ జయంతి ఉమ్, మొన్న చేసుకున్నారు. అవునండి. కానీ వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఉంటుంది అని అంటారు. అవునండి. అవును. ఇది ఎలా సార్, 2 సార్లు వస్తుందా లేకపోతే ఆ, దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉంటాయి సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి సంశయం ఇది. ఏమిటి జయంతి 2 సార్లు చేసుకోవడం ఏంటి అని. కొన్ని సంవత్సరాలుగా మన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఓకే. దీనికి కారణం ఏమిటి అంటే, మొన్న జరిగింది విజయోత్సవము అంటారు దాన్ని. విజయోత్సవము అది ఓకే. వైశాఖ మాసంలో వచ్చేటువంటిది జయంతి, ఆయన పుట్టినటువంటిది. ఎందుకంటే మనకి ఆంజనేయ స్వామి గురించి చెప్పినటువంటి గ్రంథం ఏమిటి అంటే పరాశర సంహిత అనేటువంటిది ఉంది. పరాశర మహర్షి వ్యాసుణ్ణి అడుగుతాడు. ఆయన పుత్రుడు వ్యాసుడు, పరాశర మహర్షి పుత్రుడు. ఆయనే అష్టాదశ పురాణాలు, అదేవిధంగా ఉప పురాణాలు అన్నీ రాశాడు ఆయన. అన్నీ నువ్వు రాసేసావు, నాకు ఇంకేం మిగలలేదు, నేను ఒక్కటి మాత్రం రాస్తాను అని. ఆంజనేయ స్వామి లీలలు మొత్తం పరాశర సంహితలో ఉంటాయి. అందులో చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటిది ఎప్పుడు జన్మించారు, వైశాఖ మాసంలో జన్మించారు, శనివారం నాడు జన్మించారు, ఇంకొక 6 రోజుల్లో గ్రహణం ఉందనగా జన్మించడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి అందులో అతని జననం కూడా ఎలా అంటే, కుండలాలు ఉంటాయి అతని చెవులకి, జంజం ఉంటుంది. ఉపనయనం చేసుకొని అంటే లోపల గర్భం నుంచి బయటకు వస్తూనే బంగారు వర్ణంతో, బంగారు ఉపనయనం సంబంధించిన దాని ఏమంటారు జంజంతో అతను జన్మించడం జరిగింది. ఓకే. అయితే మంచి తేజస్తో. అయితే మరి ఇక్కడ ఎందుకు చేసుకుంటున్నారు అంటే, దీనికి సిస్టమ్ ఏంటంటే అమ్మ, ఎవరైనా సరే ఈ జయంతి అంటే విజయోత్సవం రోజు దీక్షలు తీసుకుంటారు చాలామంది. అక్కడికల్లా ఒక 41 డేస్ లేదా 45 డేస్ అయ్యేలాగా హనుమాన్ జయంతి కల్లా. ఓకే. అక్కడ జయంతి రోజు వెళ్ళి కొండగట్టు, మనకు ఆంజనేయ స్వామి క్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఇరుముడి, ఇప్పుడు ఎట్లాగైతే మనకి అయ్యప్ప స్వామి దీక్షలో ఎలా అయితే ఇరుముడి కట్టుకుంటారో దాంట్లో కూడా ఇరుముడి కట్టుకుంటారు. నేను కూడా ఒకసారి వేసుకున్నా, 3 టైమ్స్ వేసా, ఒకసారి కూడా కాదు. నేను వేసుకోవడానికి గల కారణం కూడా చెప్తాను నేను మీకు. అసలు చాలా మిరాకిల్ అసలు అది. ఓకే. సో ఆ ఇరుముడు అక్కడంతా కూడా సేమ్ ఇది ఎట్లాగో అట్లాగే ఉంటుంది, సేమ్ ప్రాసెస్ అంతా కూడా. ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారో ఆంజనేయ స్వామి దీక్ష కూడా అంతే. ఉదయం నిద్ర లేవడం 4 గంటలకి చక్కగా స్నానపానాలు ముగించుకోవడం, పూజ చేసుకోవడం, దాని తర్వాత ఏకభుక్తం ఉదయం పూట తినకుండా మధ్యాహ్నము లేదా సాయంత్రం పూట టిఫిన్ చేయడం, సాయంత్రం మరలా ఆంజనేయ స్వామికి సంబంధించి చేసుకోవడం. ఇందులో కొంతమంది ఏంటంటే సువర్చల హనుమాన్ వ్రతం కూడా చేస్తారు, వారిద్దరి యొక్క కళ్యాణం కూడా చేస్తారు ఈ దీక్షలో. కొంతమంది, అందరూ చేయరు, కొంతమంది చేస్తారు. నాకు ఎలా పరిచయం అయిందంటే ఈ ఆంజనేయ స్వామి దీక్ష అనేటువంటిది మా పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు, అప్పుడే నాకు తెలుసు ఆంజనేయ స్వామి దీక్ష ఉంటుందని కూడా నాకు అప్పటి వరకు ఐడియా లేదు. కేవలం అయ్యప్ప స్వామి దీక్ష ఒకటే నాకు ఐడియా ఉంది. అప్పట్లో నా దగ్గర ఒక అసిస్టెంట్, అన్నా నేను నెక్స్ట్ వీక్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నా అన్నాడు. అన్నప్పుడు అవునా అన్న వదిలేసా. మాకు నా పెద్ద అబ్బాయి పుట్టి, మా పెద్ద అబ్బాయికి ఏంటంటే పుట్టిన ఒక కొంతకాలానికి అదేదో గ్రీన్ కలర్లోనో బ్లూ కలర్లో అయిపోతారు మనుషులు, అట్లా అయిపోయాడు సడన్గా. రోజులు పిల్లడు అయిపోయినప్పుడు సడన్గా అయ్యో ఏంటి ఇలా అయ్యాడు అని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు నేను అనుకున్నా, స్వామి మా అబ్బాయికి వెంటనే తగ్గితే నేను దీక్ష తీసుకుంటాను. వెంటనే 2 డేస్లో తగ్గిపోయింది. వెంటనే దీక్ష తీసుకున్నా. అదొక నా లైఫ్లో ఆంజనేయ స్వామి ఉపాసన స్టార్ట్ అవ్వడం అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఒక 1 టైం ఏదో వేసుకున్నాను, ఇంకా మళ్ళీ వేసుకోలేదు. దాని తర్వాత నేను ఈ ఆస్ట్రాలజీ వాస్తులో ఎప్పుడు ఏదో ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటాను నేను. ఎలా అంటే ఈ పర్టికులర్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు రావని ఉంది, సమ్ మనకి గోచారంలో కానీ సమ్ టైంలో కానీ. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి చూస్తాను కావాలని. మనమే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేసుకోవాలిగా. ఇలా కొన్ని లక్షల రూపాయలు కూడా నేను ఎక్స్పీరియన్స్ వీటికే అయిపోయింది, రీసెర్చ్లకే అయిపోయింది. అలాగే వాస్తులో కూడా ఏంటంటే తత్తాదాదన మన యూట్యూబ్ మన ఛానల్లో కూడా చేసాం, 8 వీడియోలు చేసాం. ఏ పేరు గల వాళ్ళకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది. అంటే ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా అంటే శాస్త్రంలో ఎక్కడా కూడా ఓన్లీ ఈస్ట్ అండ్ నార్తే మంచివని చెప్పలేదు, సౌత్ అండ్ వెస్ట్ మంచివి కాదని ఎక్కడ చెప్పలేదు. సో ఒక్కొక్క పేరు గల వాళ్ళకి ఒక్కొక్కటి పనికి వస్తుంది అనే దాని మీద వీడియోస్ చేసాం మనం, ఇప్పటికీ ఉంటాయి మన ఛానల్. దానిలో ఏంటంటే తత్తదన నానాజీ పట్నాయక్ కదా నా పేరు, ఈస్ట్ అనేది నాకు పనికిరాదు. సరే ఎందుకు ఈస్ట్ మంచిది అంటారు కదా, ఎందుకు పనికిరాదు, శాస్త్రంలో అలా చెప్పారు చూద్దామని చెప్పి ఈస్ట్లోకి వెళ్ళి ఉన్నాను నేను ఒకసారి. అసలు నా పరిస్థితి ఏమిటంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అందులోంచి బయటికి రాలేకపోయేవాడిని నేను.
అప్పుడు ఓహో ఈ స్థితి నుంచి నేను బయటికి రావాలంటే దీక్ష తీసుకుంటే కానీ నేను బయటికి రాలేనని నాకు అర్థమైంది. అర్థమై రేపు దీక్ష తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అని అనుకొని నేనున్న ప్రాంతానికి ఆంజనేయ స్వామి టెంపుల్కి దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అమ్మా. అది 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్. అది 12 ఉంటుంది అనుకుంటా. అయితే పొద్దున్నే నిద్రలో లేచి దీక్ష తీసుకుందాం అనుకునేసరికి పొద్దున్న 5 గంటల నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. విపరీతమైన కడుపు నొప్పి. అంటే ఏమిటి, అంత కడుపు నొప్పి ఉన్నప్పుడు దీక్ష విరమించుకుంటాడు. ఏం చేస్తాంలే అని వదిలేస్తాం కదా. మనకు కాలం ఏం చేస్తుందంటే పరీక్షిస్తుంది, తీసుకుంటాడా తీసుకోడు. ఈ దీక్ష తీసుకుంటే ఇందు నుంచి బయటపడిపోతాడుగా మనిషి, ఈ కష్టం నుంచి బయటపడతాడు కదా అని ఏదో ఒక నెపం, ఏదో ఒక సిచ్యువేషన్స్ మనకు అట్లా వస్తాయి. అలా కడుపు నొప్పి రాగానే నేను లేదు ఇది సంథింగ్ కాలం ఆపుతుంది, కానీ నేను ఆంజనేయ స్వామిని నమ్ముకొని కనుక దీక్ష తీసుకుంటే ఇదంతా క్లియర్ అయిపోద్ది అనుకొని బైక్ తీసుకొని, ఇదంతా దాదాపుగా ఒక 15-17 ఇయర్స్ బ్యాక్ విషయం ఇదంతా కూడా, బైక్ తీసుకొని బయలుదేరా. పెట్రోల్ ఉందో లేదో చూసుకోలేదు, జేబులో డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోలేదు, బయలుదేరిపోయాను. అట్లాగే ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళగానే పెట్రోల్ అయిపోయింది. 2-3 కిలోమీటర్స్ వెళ్ళగానే వెనక్కి రాలేను, ముందుకు వెళ్ళలేను. అదే బైక్ తోసుకుంటూ దాదాపు 10 కిలోమీటర్లు వెళ్ళా. కడుపు నొప్పి, బైక్ ఏమో పెట్రోల్ లేదు, అక్కడ వదిలేయలేను. అక్కడ వదిలేస్తే ఎలా వెళ్తాను, జేబులో డబ్బులు లేవు. కనీసం టెంపుల్కి వెళ్తే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు, నాకు కొంత మనీ వచ్చే సోర్స్ అక్కడ ఉంది. అందుకని దాన్ని తోసుకుంటూ వెళ్ళి ఇంత కడుపు నొప్పి, అసలు భరించలేనంత కడుపు నొప్పితో ఉన్న నేను అక్కడికి వెళ్ళి దీక్ష ఇలా తీసుకోగానే మొత్తం మాయమైపోయాయి. ఆ దీక్ష తీసుకున్న తర్వాతే ఆ ఇంటి నుంచి బయటపడగలిగాను. ఇంటి నుంచి బయటపడలేని పరిస్థితి వచ్చేసింది నాకు. అంటే దీక్ష ఎంత పవర్ఫుల్లో చూడండి. ఆంజనేయ స్వామి దీక్ష అంత అద్భుతమైన పవర్ఫుల్. ఆంజనేయ స్వామి దీక్ష కానీ భవానీ దీక్ష కూడా చేస్తారు కొంతమంది. మనకి ఈ భవానీ దీక్ష అనేటువంటిది మహాభారతంలో కూడా ఉంటుంది. అర్జునుడు తీసుకుంటాడు భవానీ దీక్ష. అంటే దీక్ష అనేటువంటిది ఏమిటంటే అమ్మ, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి యొక్క జాతక చక్రంలో కొన్ని కర్మలు ఉంటాయి. ఈ యొక్క సమయంలో ఇబ్బంది పడకూడదు, ఈ యొక్క సమయంలో ఇబ్బంది వస్తుంది అని. దీక్ష ద్వారా ఏమవుద్దంటే మనిషి ఉదయాన్నే నిద్రలేస్తాడు, అంటే ఎక్కువసేపు నిద్రపోడు, తామసికమైనటువంటి దాంట్లో నుంచి బయటపడతాడు. ఒకటి, నిద్ర కారకుడు ఎవరు, చంద్రుడు, శని చంద్ర దోషాలు తగ్గుతాయి ఫస్ట్. రెండవది, కాళ్ళకు చెప్పులు వేసుకోడు, చిన్నవన్నీ గుచ్చుకోవడం, వాటి వల్ల కొంత కర్మ పోతుంది. ఏకభుక్తం ఉంటాడు, దానివల్ల కొంత కర్మ తగ్గుతుంది. ఉపవాసం ఉన్నట్టే కదా, 40 రోజులు ఉపవాసం అంటే మామూలు విషయం కాదు కదా ఏకభుక్తం అంటే. అదొకటి. రెండవది ఏమిటి, ఇంకో విషయం ఏంటి, నిత్య దేవతారాధన జరుగుతుంది. మనిషి బ్రహ్మచర్యం పాటిస్తాడు, అబద్ధం ఆడడు, ఒక్క అబద్ధం కూడా పొరపాటును కూడా, నార్మల్గా కూడా నేను అబద్ధం ఆడడానికి పెద్దగా ఇష్టపడను, అబద్ధం ఆడడు. ఇట్లాంటివన్నీ కొన్ని చేసేసరికి ఏమవుద్దంటే గ్రహాలు అనుగ్రహించడం స్టార్ట్ అవుతాయి, అతనికి ఉన్న దోషం తగ్గిపోతుంది. సో దీక్ష ఈజ్ ఆల్వేస్ గుడ్. కాకపోతే ఎప్పుడు కూడా దీక్ష తీసుకున్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్నవి ఏం కాదులే అని అనుకుంటారు. ఎందుకంటే ఏమీ కాదులే అనుకోని దీక్షా సమయంలో చేసిన తప్పుల వల్ల కూడా నేను కొంతమందిని చూసి ఏమయ్యారు అనేది. ఒక అతనైతే దీక్షా సమయంలో చెయ్యకూడని తప్పులు చేయడం నేను చూశాను. అతను ఒక 4-5 ఇయర్స్ తర్వాత అతని స్థితి ఏంటంటే, మనకు రోడ్ల మీద తిరుగుతుంటారు చూసారా, ఏదో రోడ్డు మీద పడ్డ సిగరెట్ తాగుతూ ఏదో అక్కడక్కడ అడుక్కొని తినడం, అట్లా తయారైపోయాడమ్మ ఒక మనిషి. నేను చూశాను, లిటరల్గా చూశాను నేను. దాదాపుగా 1 లక్ష రూపాయలు సంపాదించే స్టేజ్లో ఉన్న వ్యక్తి అప్పట్లో ఇలాంటి దీక్ష ఏముందిరా ఇవన్నీ ఏదో పెట్టుకుంటారు మనుషులు అనే ధోరణిలో అతని నియమాలు, దీక్ష అంటే నియమాలు, మాలధారణం నియమాల తోరణం అంటారు. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది కూడా. ఎందుకంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు దీక్ష, నువ్వు అంత కఠినంగా లేనప్పుడు ఎందుకు తీసుకున్నావు? చాలామంది ఇంకోటి ఏంటంటే దీక్ష విరమం అయిపోగానే వెంటనే అసలు డ్రింకింగ్ దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు ఏం లాభం, అప్పటివరకు ఏదో అలా పట్టుకొని ఉన్నట్టుగా ఉంటారు. అది కాదు కదా, దీక్ష తీసుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే నీలో ఒక మార్పు కోసం దీక్ష తీసుకుంటున్నావు. ఆ మార్పు వల్ల నీకు లైఫ్ బాగుంటుంది. సో ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది శాస్త్రాల్లో చెప్తారు, సకల దేవతల యొక్క తేజస్సు ఆంజనేయ స్వామిలో ఉంటుంది. మహావిష్ణువు స్వయంగా ఒక తెల్లటి ముద్దను తయారు చేసి అందులోంచి తన తేజస్సుని, ఈశ్వర తేజస్సుని, సకల దేవతల తేజస్సుని అందులో నింపి మరలా శివుడికి ఇస్తాడు. ఆ శివుడి ద్వారా అమ్మవారికి, అమ్మవారి ద్వారా అగ్నిదేవుడికి, అగ్నిదేవుడి ద్వారా వాయువుకి, వాయువు ద్వారా అంజనాదేవికి వచ్చింది. అది
సో అంత తేజస్సు ఉంటుంది. అగ్నివాయువు కూడా దాన్ని భరించలేకపోతారు, ఆ తేజస్సుని పట్టుకొని. అగ్నే భరించలేకపోతారంటే ఒకసారి ఆలోచించండి, అంత తేజస్సు. అంటే అంత తేజస్సు నువ్వు దీక్ష తీసుకున్నప్పుడు నీలోకి ఎంటర్ అవుతుంది. తేజస్సు ఎప్పుడైతే ఎంటర్ అయిందో పాపం నీలో, నీ ఆరాలోని షట్చక్రాల్లో ఉండే పాపం దగ్ధం అవుతుంది. ఇప్పుడు దగ్ధమయ్యేది దేని ద్వారా దగ్ధం అవుతుంది? అగ్ని ద్వారా దగ్ధం అవుతుంది కదా, తేజస్ ద్వారా దగ్ధం అవుతుంది కదా. లేజర్ లైట్తో కట్ చేస్తారు, ఆ తేజస్ ఏం చేస్తుందంటే నీలో ఉన్న కర్మను దగ్ధం చేస్తుంది. ఓకే. అది అందుకే దీక్ష ద్వారా మనకి క్లియర్ అవుతాయి. సో ఈ కాలం అంతా కూడా విజయోత్సవం జరుపుకున్న తర్వాత దీక్ష తీసుకోవాలి. రైట్. దీక్ష తీసుకొని అక్కడికి కంప్లీట్ చేసుకోవాలి. అందుకని ఇలా జరుపుకుంటారు. అంతేగాని ఇది జయంతి కాదు. రైట్. పరాశర మహర్షి ప్రామాణికంగా చెప్పినటువంటిది వైశాఖ మాసంలో వచ్చే జయంతి. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.